భాగ్యనగరం మొత్తం గణపతుల నిమజ్జనాలతో సందడి నెలకొంది. ఉదయం నుంచి డప్పు చప్పుళ్ల మధ్య శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తీన్మార్ స్టెప్పులేస్తూ లంబోదరులకు వీడ్కోలు చెప్పారు. యువతీ యువకులు చిన్నారులు ఆటపాటలతో అలరించారు. ఎన్టీఆర్ మార్గ్ లో గణేష్ నిమజ్జనాలను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. క్రేన్ నెంబర్ 5 దగ్గర నిమజ్జనాలను పరిశీలించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందనతో నిమజ్జనాలపై ఆరా తీశారు సీఎం. పోలీసులు సిబ్బందితో నిమజ్జన ఏర్పాట్లపై మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులకు సూచించారు. అక్కడి నుంచి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ దగ్గరికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో గణేష్ల నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వంలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో గణేష్ నిమజ్జనోత్సవాలు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హరిచందన, డీజీపీ జితేందర్, పోలీస్ కమిషనర్ సిపిసివి ఆనంద్ ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి నిమజ్జనం జరుగుతున్న తీరును పరిశీలించారు. అక్కడ రెవెన్యూ అదేవిధంగా మున్సిపల్ అందరూ కూడా సమన్వయంగా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి ముఖ్యంగా పోలీసులు దాదాపు 30,000 మంది అన్ని పరిధుల లోపల పోలీసులు పనిచేస్తూ దీన్ని ప్రశాంతంగా నిమజ్జనం జరిపే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల పైన నిమజ్జనం మొదటి తేదీ నుంచి ఇప్పటి వరకు విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళ నిమజ్జనాలు జరిగినాయి. అన్నీ కూడా జనజీవన స్రవంతి యథావిధిగా నడవాలని, లేకపోతే యథావిధిగా పోయిన సంవత్సరం వెరీ నెక్స్ట్ డే ఆఫీస్ కార్యక్రమాలు కూడా సెక్రటరియట్ లాంటివి మళ్ళీ నడవాలి అనేటువంటి విధంగా నిర్దేశం ఇచ్చి జరిగింది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందన్నారు డీజీపీ జితేందర్. నిమజ్జనం కోసం 8,000 మందితో బందోబస్తు నిర్వహించామని చెప్పారు. భక్తులు నిమజ్జనం కోసం విగ్రహాలను తొందరగా తీసుకురావాలని సూచించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు డీజీపీ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నామన్నారు. నిమజ్జనం రేపటి వరకు కొనసాగుతోందన్నారు డీజీపీ జితేందర్. స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ వారికి కూడా డిప్లాయ్ చేయటం జరిగింది. ఎక్కడ అవసరం ఉంటే ఇక్కడ డిప్లాయ్ చేసాము. తర్వాత ఇది మెయిన్ ట్యాంక్స్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్నాయి. అక్కడ చాలా సీనియర్ ఆఫీసర్స్ కూడా డిప్లాయ్ చేసాము. తర్వాత జనరల్గా నౌడేస్ ఇమర్షన్ ఈస్ గోయింగ్ ఆన్ అప్ టు ది నెక్స్ట్ డే. సో ఈరోజు కూడా మనం ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. So, but my suggestion to all the people is that try to lift the Ganesh as quickly as possible so that we can complete the process by tomorrow morning at least. So it will be good for the city and good for the people also. నగరంలో నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. కీలకమైన ఖైరతాబాద్, బాలాపూర్ నిమజ్జనం చేశామన్నారు. 4 రూట్ల నుంచి విగ్రహాలు భారీగా వస్తున్నాయని తెలిపారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లు వినాయకులను నిమజ్జనాలు చేస్తున్నాయన్నారు. గణేష్ నిమజ్జనాలను వార్ రూమ్ నుంచి నిరంతరం పరిశీలిస్తున్నామని తెలిపారు సిపి సివి ఆనంద్. సౌత్ వెస్ట్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, అదే కాకుండా రాచకొండ, సైబరాబాద్ నుంచి వచ్చే ఒక సీక్వెన్స్గా వచ్చే విధంగా, తొందరగా తరలి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన అంచనా ఏంటంటే రేపు ఉదయము దాదాపు 7-8 అవుతుంది. రాత్రంతా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ట్రాఫిక్ కోసం అన్ని రోడ్లు ఏవైతే ఉన్నాయో ట్యాంక్ బండ్ నుండి సెక్రటరియట్ చుట్టూ ఎన్టీఆర్ మార్గ్ ఇవన్నీ కూడా ఓపెన్ అప్ చేసి ట్రాఫిక్ నార్మల్గా వెళ్ళే విధంగా, అదృష్టవశాత్తు రేపు సండే కూడా ఉంది, ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉండకపోవచ్చని మేము భావిస్తున్నాం. సిటీలో 30,000 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మరో 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలో ఉన్నారు. ప్రతి విగ్రహం తరలింపు వాహనానికి QR కోడ్ జారీ చేశారు. మిగతా కమిషనరేట్ల నుంచి వచ్చే వాహనాలకు కలర్ స్టిక్కరింగ్ చేశారు. 250 తాత్కాలిక సీసీ కెమెరాలు, 9 డ్రోన్లతో గస్తీ నిర్వహించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి.
ఎన్టీఆర్ మార్గ్లో అన్ని శాఖల అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్ల పరిధిలో మౌంటెడ్ వాహనాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ సహా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే 3000కు పైగా పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ వంటి ప్రధాన నిమజ్జన కేంద్రాల దగ్గర 40 క్రేన్లను ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జన వేడుకలకు తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడపనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేకంగా మెట్రో ట్రైన్స్ నడుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్, లింగంపల్లి నుంచి హైదరాబాద్, ఫలక్నామా నుంచి హైదరాబాద్ మధ్య ప్రత్యేక మెట్రో రైళ్లు నడుస్తాయని తెలిపారు మెట్రో అధికారులు. గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. మొజన్ జాహీ మార్కెట్ దగ్గర ఉదయం నుంచి సందడి నెలకొంది. హుస్సేన్ సాగర్ కు తరలి వెళ్తున్న గణనాథుల శోభాయాత్రలకు ఎంజే మార్కెట్ చౌరస్తాలో పూలతో స్వాగతం పలికారు. గణపయ్యలకు వీడ్కోలు పలికారు. శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. భజనలు, ఆటపాటలతో భక్తులు సందడి చేస్తున్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం జరుగుతోంది. డప్పు చప్పుళ్ల మధ్య గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. శోభాయాత్రలతో సిటీ రోడ్లు రద్దీగా మారాయి. ఒగ్గు పూజారులు తమ సాంప్రదాయం ప్రకారం పాటలు పాడుతూ డోలు వాయిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. గ్రేటర్ సిటీ అంతటా పండగ వాతావరణం నెలకొంది. వినాయక చవితి, నవరాత్రి వేడుకలు పూర్తి కావడంతో నిమజ్జనాలు చేస్తున్నారు. గల్లీలలో కొలువుదీరిన మహాగణపతులను నిమజ్జనం కోసం గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు నగరంలోని చెరువుల్లో నిమజ్జనాలు చేశారు. గ్రేటర్ సిటీలో ఏర్పాటు చేసిన 72 పాన్సలలో 8 ఫీట్ల లోపు ఎత్తు ఉన్న గణేశులను నిమజ్జనం చేశారు. బాయ్ బాయ్ గణేష, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ గణనాథుల శోభాయాత్ర నిర్వహించి గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు భక్తులు.